బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా మకర రాశి వాళ్ళకి టారోట్ కార్డ్స్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో ఒకసారి వివరించండి. తప్పకుండా అమ్మా. సో మే 2026 మకర రాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఉంది, టారో గైడెన్స్ ఒక్కసారి చూసి తెలుసుకుందాం. ఓకే, మకర రాశి వాళ్ళకి బెటర్ మంత్. ఈ మంత్ చాలా సక్సెస్ఫుల్ గానే కనపడుతున్నాయి. ఓవరాల్ గా అన్ని రకాలుగా ఏది చూసినా బాగుంది. మీరు ఏదైతే ప్లాన్స్ ఇప్పటిదాకా వేసుకున్నారో, ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్, అవన్నీ ఈ మంత్ లో పాసిబిలిటీస్, కొంచెం మూవ్మెంట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ గైడెన్స్, ఆడవాళ్ళతోటి ఎవరైతే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో మకర రాశి వాళ్ళు, ఉమెన్ తోటి కేర్ఫుల్గా ఉండాలి. ఉమెన్ అంటే ఎస్పెషల్లీ ఎవరు, లేడీ కలీగ్స్ తోటి, లేడీ బాసెస్ తోటి చాలా చాలా కేర్ఫుల్గా ఉండవలసిన మంత్. ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయినా రావచ్చు మీకు, రైట్? సో కాబట్టి ఎక్స్ట్రా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి పంపించే మెసేజెస్ కానివ్వండి, వాళ్ళతో డీల్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ ఇట్లా కాస్త కేర్ఫుల్గా ఒక్క స్టెప్ డౌన్ చేసి, మీ మటుకు నా పని నేను చేసుకుంటున్నాను, నా వరకు నేను ఉంటున్నాను అన్నట్టుగానే ఉండాలి మకర రాశి వాళ్ళు. ఓకే, కాకపోతే ఓవరాల్గా బాగుంది. ఇన్కమ్ అయితే వస్తుందో అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది వీళ్ళకి అనమాట. అది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఆ చిన్న అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది ఇన్కమ్. ఇప్పుడు నాకు 100 రూపాయలు కావాలంటే 100 నా చేతికి వచ్చేస్తుంది. కాబట్టి రేపు మార్నింగ్ కల్లా 110 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా హెల్త్ పరంగా చూసుకుంటే మీకు చాలా చాలా ఇండికేషన్ ఇక్కడ ఏంటంటే, ఈ మంత్లో మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సిందే. ఈఎన్టీకి రిలేటెడ్, ఇయర్ నోస్ థ్రోట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా చూసుకుంటే లైఫ్ స్టైల్లో చేంజెస్, కొంచెం మూవ్మెంట్ అవసరం అనమాట. సెడెంటరీగా ఉంటే ఇవన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు కూడా ఎక్స్ట్రా కాషన్ వీళ్ళకి కూడా ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా చాలా మందికి ఈ కార్డ్ వచ్చింది నాకు ఈసారి. నార్మల్గా ఈ ఒక్క రాశి అసలు జనరల్గా రాదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మకర రాశి వాళ్ళు. ఇంకా వేరే రాశి వాళ్ళకి కూడా ఇదే కార్డ్స్ వచ్చినాయి. సో ఆ రాశి వాళ్ళు ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ బాగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అదేవిధంగా వీళ్ళకి లక్కీ కలర్ వచ్చి వీళ్ళకి లైట్ బ్లూ కలర్ వీళ్ళకి కూడా. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళకి లక్కీ నంబర్స్ వచ్చి 3 and 6, స్పెషల్ డే 28th May అన్నమాట. అయితే వీళ్ళు చేయవలసిన ఒక రెమెడీ ఏంటి అంటే, మీకు కూడా వేరే రాశి వాళ్ళలాగానే గురువారం రెమెడీ మీకు వచ్చి, వీళ్ళకి గురువారము రావి చెట్టు పూజ చేయడము, గోశాలకు వెళ్ళడం, గురువారం ఈ 2 చేయాలి. రావి చెట్టుకి వీళ్ళు కూడా రావి చెట్టుకి వీళ్ళు 21 సార్లు పసుపు దారాన్ని కట్టి రావి చెట్టు చుట్టూరు అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం చేయడము, ఇవి చేయగలిగితే వీళ్ళకి బాగుంటుంది అనమాట. ఇవే చిన్న రెమెడీస్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 5 రకాల ఏదన్నా ఒక 5 types ఆఫ్ స్వీట్ అక్కడ పెట్టేసి అక్కడే ఎవరికైనా పనిచేసేయండి. అవి పనిచేసి వచ్చేస్తే సరిపోతుంది. సో వీళ్ళకున్న మెయిన్ ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లేడీస్ తోటి కొంచెం కేర్ఫుల్గా, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేడీ బాసెస్ తోటి, ఉమెన్ కలీగ్స్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం. హెల్త్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి వీళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళకి ముందే ఒక మెయిన్ హింట్ ఇచ్చేసారు మకర రాశి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.